పోలవరం కుడి కాలువలో గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ఈ ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజలు చేసి గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో 1000 క్యూసెక్కుల నీరు పట్టిసీమ డెలివరీ పాయింట్ ద్వారా పోలవరం కుడి కాలువలోకి చేరుతుంది. కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అందించేందుకు ముందస్తుగా పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల మీద నీటి విడుదల శాతాన్ని అధికారులు మరింత పెంచామన్నారు. పట్టిసీమ వద్ద ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మల్లికార్జున మరింత సమాచారం ఇస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. పోలవరం స్పిల్వే వద్ద 26 మీటర్లకు పైగా నీటి ప్రవాహం పెరగడంతో స్పిల్వే నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పట్టిసీమ వద్ద 14 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరుకోవడంతో ఆ నీటిని తోడి పోలవరం కుడికాలువలోకి విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక పూజల అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కొక్క పంపు నుంచి కూడా నీరు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. ఈ నీరు సుమారుగా 1000 క్యూసెక్కుల నీటిని ఆ కృష్ణా డెల్టాకు విడుదల చేయడంతో తాగునీటి ఇబ్బందులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసేందుకు వీలు పడుతుంది. ఆ పైన ఉన్నటువంటి అవసరాల మేరకు సాగునీటికి గాని తాగునీటికి గాని ఉన్నటువంటి అవసరాల మేరకు ఇంకా నీటి శాతాన్ని ఇంకా మరింత పెంచేటటువంటి అవకాశం ఉంది. మొత్తం ఈ పంపుల ద్వారా 8500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఎగువన ఇంకా గోదావరి వరద ప్రవాహం ప్రస్తుతం 40,000 క్యూసెక్కుల నీటి కంటే ఎక్కువ ఉన్న నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటిగా అంటే 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం ద్వారా పోలవరం కాలువ 175 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రైతులను అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఎవరైతే ఈ పశువుల కాపర్లు వీరందరూ ఉంటారో వాళ్ళందరినీ కూడా కొంత అప్రమత్తం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వీరందరూ కూడా పోలవరం కాలువలో నీరు లేకపోవడంతో అక్కడ పశువుల్ని మేపేటటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముందుగా ఒక తక్కువ నీటిని విడుదల చేయడం ద్వారా నీరు ఇక్కడ ఉండేటటువంటి చెత్తనంతటిని కూడా తోసుకుంటూ తర్వాత ఈ మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు 2 పంపుల ద్వారా నీరు విడుదలవుతుంది. 3వ పంపు నుంచి కూడా ఇప్పుడే నీటిని విడుదల చేశారు. భవిష్యత్తులో మొత్తం పంపులను ఇంకా పెంచి నీటిని కూడా ఎక్కువ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఒకేసారి 4 చోట్ల నుంచి తాడిపూడి, అలాగే పట్టిసీమ, అలాగే పుష్కర, తర్వాత పురుషోత్తమపట్నం నుంచి కూడా నీటిని విడుదల చేసేందుకు మంత్రి ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ ముమ్మరం చేశారు. ముందుగా ముఖ్యంగా సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఈ నీటిని విడుదల చేయడం ద్వారా కృష్ణా నదిలో ముందుగానే, కృష్ణా డెల్టాలో ముందుగానే అక్కడ రైతులు వరి నారుమళ్లు వేసుకుని తుఫాను సమయం నాటికి పంట చేతికి వచ్చేలాగా చూసుకోవచ్చు అనేటటువంటి ఒక ముందస్తు చర్యలతోటి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. గత ప్రభుత్వాలు పట్టిసీమను సరిగా ఉపయోగించుకోలేకపోయాయి, పోలవరాన్ని ముంచేశాయనేటటువంటి విమర్శలు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇది. మొత్తం 3 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా ఇక్కడ గోదావరి అనేది పరవళ్లు తొక్కుతుంది. పోలవరం కాలువలో మళ్లీ గోదావరి జలాలు కలకల్లాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. పట్టిసీమ వద్ద నీటిని విడుదల చేస్తున్నటువంటి సమయంలో ఉన్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, పోలవరం నుంచి.